హలో గైస్, దిస్ ఇస్ సెకి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ చాలా ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ కూడా. నా క్లయింట్ నా దగ్గరకు వచ్చినప్పుడు జస్ట్ నార్మల్ ఫిజిక్ తో అయితే వచ్చాడు, బట్ మైండ్ సెట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు, ద పవన్ ద నాటి. స్టార్టింగ్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఐసెన్ స్టేజ్ మీద నిలబడాలి అని చెప్పి నాకు ఒక్క డ్రీమ్ తోనైతే వచ్చాడు. బట్ తన మైండ్ సెట్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా పెట్టుకున్నాడు. డిసిప్లిన్, డెడికేషన్ తో ఎవ్రీ సింగిల్ డే హార్డ్ వర్క్ అయితే చేశాడు. నించే ఫుడ్ గానీ, ట్రైనింగ్ గానీ ప్రతి ఇది పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యి ప్రతి రోజు నాకు అప్డేట్స్ అయితే చేసేవాడు. పవన్ గోల్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. అతని గోల్ ఒకటే, ఐసీఎన్ స్టేజ్ మీద నిలబడాలని చెప్పి. ఈవెన్ తనకి మోటివేషన్ లేకపోయినా తన డెడికేషన్ తో కొన్ని డేస్ అయితే కంటిన్యూ చేశాడు. డే బై డే బాడీలో అయితే చేంజెస్ కనబడడం స్టార్ట్ అయింది. తన కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయింది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక ఫిజికల్ ఒకటే కాదు, తన మెంటల్ లెవెల్ కూడా చాలా గ్రోత్ అయింది. కొన్ని డేస్ ప్రిపరేషన్ తర్వాత ఐసీఎన్ ముంబై స్టేజ్ మీద పర్ఫార్మ్ చేశాడు. అది కూడా కాన్ఫిడెన్స్ తో అండ్ ఎనర్జీతో. అండ్ ద రిజల్ట్ ఈస్ 2 గోల్డ్ మెడల్. నేను ఆ రోజు యాజ్ ఏ కోచ్ గా చాలా 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 ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. మీ అందరికి ఫైనల్ గా చెప్పాలంటే, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది అందరికి పాసిబుల్, ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్ కోచ్ ని హైర్ చేసుకున్నప్పుడు. సో ఎవరైతే బెంగళూరు షో గానీ, హైదరాబాద్ షో గానీ, గోవా షో చేద్దాం అనుకుంటున్నారో, కింద నా నెంబర్ అయితే ఉన్నది, డిఎం చేయండి. మళ్ళా నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తో అయితే కలుద్దాం.